తెలుగు పత్రికా ప్రపంచం ఒక్కసారిగా మూగపోయింది. తెలుగు మీడియా దిగ్గజం ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ అయిన 87 ఏళ్ల రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో ఆసుపత్రిలో చేర్చగా ఈ రోజు ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. రామోజీరావు పేరు వింటేనే తెలుగు వారందరికీ ఒక స్ఫూర్తి. తెలుగువారికి, తెలుగు నేలకి ఆయన చేసిన సేవ చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది. 1936లో కృష్ణా జిల్లా పెదపారుపూడి అనే చిన్న గ్రామంలో జన్మించిన రామోజీరావు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. అన్నదాత, మార్గదర్శి, ఈనాడు పత్రికలతో ఆయన తెలుగు వారందరికీ దగ్గరయ్యారు. రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. పారిశ్రామికవేత్తగా, పత్రికా సంపాదకుడిగా, స్టూడియో వ్యవస్థాపకునిగా, సినీ నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఎన్నో రంగాల్లో రాణించారు. 1974లో ఏర్పాటు చేసిన ఈనాడు దినపత్రిక అప్పట్లో పెను సంచలనం రేపింది. అప్పుడే కాదు, నేటికి ఆ పేపర్ ప్రజల మనసులకు దగ్గరగా ఉంది. దీని వెనుక రామోజీరావు శ్రమ అనిర్వచనీయం. అన్నింటిలోకి జర్నలిజమే ఆయనకు అమితంగా ఇష్టమైంది. రోజులో ఎక్కువ సమయం దీనికే కేటాయిస్తారు. వర్తమాన వ్యవహారాలన్నీ ఆయన నిశితంగా పరిశీలిస్తారు. తెలుగు నుడి, పద ప్రయోగం, వాక్య నిర్మాణంపై ఆయనకు పట్టు ఎక్కువ. చెప్పాల్సిన విషయం అక్షరాల్లో 100% ప్రతిబింబించేంత వరకు ఆయన పట్టు విడవరు. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్గా కూడా రామోజీరావు పనిచేశారు. 1989లో ఈనాడు జిల్లా పత్రికల ఆవిష్కరణ రామోజీరావు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం. ఇవి స్థానిక వార్తలకు పట్టం కట్టి తెలుగునాట జర్నలిజం రూపురేఖల్ని మార్చివేశాయి. సామాన్యుల ఆకాంక్షలకు అద్దం పట్టాయి. రామోజీరావుది మొదటి నుంచి వినూత్న శైలి. ఆయన సంపాదకత్వంలో నడిచిన అన్నదాత దేశంలోనే అగ్రగామి వ్యవసాయ మాసపత్రిక ఖ్యాతి పొందింది. 1969లో దీనిని ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన మొదటి పత్రిక ఇదే. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు రైతులంటే ఎంతో అభిమానం. అన్నదాతల మేలు కోసం ఈనాడు దినపత్రికలో సైతం రైతే రాజు శీర్షికని ప్రవేశపెట్టారు. ఈ వ్యాసాల్ని రైతులు మాట్లాడుకునే భాషలో ఇవ్వటం వల్ల వారి ఆదరణకు పాత్రమైంది. అన్నదాత మాసపత్రిక ప్రారంభం అనంతరం 1978లో విపుల, చతుర సాహిత్య పత్రికల్ని ప్రారంభించారు. ప్రపంచ భాషల్లోని అత్యుత్తమ కథల్ని అనువదించి తెలుగువారికి అందించడానికి ఆయన విపుల పత్రికను తీసుకొచ్చారు. ఇలాంటి ప్రయోగం అంతకు ముందెన్నడూ ఎక్కడా లేదు. ఉత్తమ సాహిత్యాన్ని నెల నెల నవల రూపంలో చౌకగా పాఠకులకు అందించాలనే ఆలోచనతో మొదలైంది చతుర పత్రిక. ఇది ఒక విభిన్న ఆలోచనే. ఈ క్రమంలోనే తెలుగు భాషకి వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో 2012లో రామోజీరావు తెలుగు వెలుగును ప్రారంభించారు. ఆయన దృష్టిలో మాతృభాషని మరిచిపోయిన జాతికి మనుగడలేదు. తెలుగు భాష అంటే అభిమానంతోనే తన రెండో కుమారుడు సుమన్కి కొండవీటి వెంకటకవి గారితో 7 ఏళ్ల పాటు శిక్షణ ఇప్పించారు. మనవరాళ్ళు, మనవడితో తెలుగులోనే మాట్లాడతారు. ఒక్క ఆంగ్ల పదం దొరలకుండా తెలుగులో మాట్లాడాలని వారితో పోటీ పెట్టుకోవడం ఆయనకు అలవాటు. రామోజీరావు కేవలం పత్రికా రంగంలోనే కాదు, సినీ రంగంలోనూ చరిత్ర సృష్టించారు. రామోజీ ఫిలిం సిటీ నిర్మించడమే కాదు, అనేక సినిమాలను నిర్మించారు కూడా. రామోజీరావు నిర్మించిన సినిమాలు చరిత్రను సృష్టించాయి. మౌన పోరాటం, ప్రతిఘటన, మయూరి, పీపుల్స్ ఎన్కౌంటర్, అశ్విని తదితర సినిమాలు మంచి మూవీస్గా గుర్తింపు పొందడమే కాక ఆర్థికంగా గొప్ప విజయాలను సాధించాయి. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై ఆయన నిర్మించిన సినిమాల ద్వారా ఎంతో మంది నటీనటులు, దర్శకులు వెండితెరకు పరిచయం అయ్యారు. జైపూర్ చెక్కకాలితో నాట్యం చేసే సుధా చంద్రాన్ని, పరుగుల రాణి అశ్విని నాచప్పని కథానాయికలుగా, కీరవాణిని, ఎస్ జానకిని సంగీత దర్శకులుగా, జూనియర్ ఎన్టీఆర్, శ్రీయ లాంటి ఎంతో మందిని తారులుగా మలిచిన ఘనత ఆయనకే సొంతం. సాంకేతికతను అందిపుచ్చుకోవటంలో ముందుండే ఈనాడు తొలి దినపత్రికలన్నింటికన్నా ముందే అంతర్జాలంలో అడుగుపెట్టింది. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఈనాడు వార్తలు అందించాలనే ఆశయంతో 1999లో ఈనాడు.net వెబ్సైట్ ప్రారంభించారు. దాని ద్వారా తాజా వార్తలు వేగంగా ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. ఆంగ్ల దినపత్రికను రామోజీరావు 2 దశాబ్దాల పాటు విజయవంతంగా నడిపించారు. 1984 జనవరి 26న న్యూస్ టైం ప్రారంభించారు. 20 ఏళ్ల ఆ పార్టీ ప్రస్థానంలో వందల మంది జర్నలిస్టులకు అవకాశం కల్పించారు. తెలుగు పత్రికా రంగాన్ని కొత్త పుంతలు తొక్కించడమే కాదు, వాడుక భాషకు పట్టం కట్టారు
రామోజీరావు. ఈనాడు వార్తాపత్రికల్లో ఆంగ్ల పదాలకు చోటు లేకుండా వాటికి ప్రత్యామ్నాయ తెలుగు పదాలు సృష్టించారు. చాలా కొత్త పదాలను ఈనాడు, ఈటీవీ ప్రాచుర్యంలోకి తెచ్చాయి. తెలుగు భాషా సేవలో రామోజీరావు మరో ముందడిగే తెలుగు వెలుగు మాసపత్రిక. తేనెలొలికే తీయని పద సాహిత్య మాధుర్యాన్ని నలుగురికి పంచేందుకు తెలుగు వెలుగు పత్రికను రూపొందించారు. ఇతర చిన్నారుల్లోనూ భాషల్లో రక్తిని కల్పించి సృజనాత్మక పెంపొందించేలా బాలభారతం పత్రికను నడిపించారు. తెలుగునాట అతిపెద్ద డిజిటల్ మీడియా విభాగాన్ని సృష్టించారు. అది ఈటీవీ భారత్. 13 భాషల్లో వార్తలను అందిస్తూ అతిపెద్ద డిజిటల్ ప్లాట్ఫామ్గా ఈటీవీ భారత్ అరచేతిలోని సమాచారం అందించే అస్త్రంగా మారింది. పెద్దలకే కాదు, పిల్లలకు వినోదాన్ని అందించాలన్నది రామోజీరావు ఆలోచన. అందులో నుంచి పుట్టిందే ఈటీవీ బాలభారత్. 4 నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లల్ని కట్టిపడేసేలా 12 భాషల్లో కార్టూన్ కార్యక్రమాలను అందిస్తున్నారు. వినోదాన్ని శాసించే ఓటీటీ ప్లాట్ఫామ్లోకి ఈటీవీ అడుగుపెట్టింది. ఈటీవీ నెట్వర్క్లోని కార్యక్రమాలన్నింటితో పాటు ఉత్కంఠ రేపే వెబ్ సిరీస్లు, అలనాటి చిత్ర రాజాలన్నీ ఈటీవీ విన్ ఓటీటీ యాప్ ద్వారా అందుబాటులో ఉంచారు. ఇవన్నీ కలిపి కోట్ల మంది ప్రేక్షకుల్ని ప్రభావితం చేసే ఈటీవీ నెట్వర్క్గా ప్రేక్షకులకు అందించారు.